ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు ఇటీవలగా రెండు ప్రధాన అంశాల మీద ధర్నాలు, నిరసనలు చేపట్టారు. వీటిలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నది ఒక అంశం అయితే, 170 చట్టాన్ని ఉల్లంఘన కాకుండా కాపాడాలి, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల భూములు గిరిజనేతరుల చేతల్లోకి పోకుండా తీసుకొచ్చినటువంటి రక్షణ కవచంగా తీసుకొచ్చినటువంటి 170 చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో సవరణ కాకుండా కాపాడాలి అని డిమాండ్ చేస్తూ ఇటీవల భారీగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కదలిక తీసుకొచ్చే అంశంగా మారింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం స్పందించింది. 170 చట్టాన్ని సవరించాలని గిరిజనేతరులు సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా సవరణలు కాకుండా 170 చట్టాన్ని యథాతథంగా అలాగే ఉంచే విధంగా ఉండాలని నిర్ణయిస్తూ ఆ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులకి అప్పగించింది. వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో దీని మీద సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కానున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, గిరిజనేతరులు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి ఈ 170 యాక్ట్ అంటే ఏంటి? దీనివల్ల గిరిజనులకు ఎలాంటి రక్షణ కలుగుతోంది, వాళ్ళ భూములకు ఎలాంటి రక్షణ ఉంటుంది? ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల భూములను కాపాడుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిని ఎల్టీఆర్ అని కూడా అంటారు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అని కూడా ఈ 170 చట్టాన్ని అంటారు. అయితే ఈ చట్టం ఏం చెప్తోంది అంటే, ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లోని భూమిని గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుడికి విక్రయించడానికి లేదా బదిలీ చేయడానికి వీల్లేదు. ఏజెన్సీ ప్రాంతంలోని భూమి కేవలం ఒక గిరిజనుడు మరొక గిరిజనుడికి మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది, లేదా ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. గిరిజనుల ఆర్థిక, సామాజిక మనుగడను కాపాడడానికి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఈ చట్టానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల భూముల రక్షణ అన్నది ఈ చట్టం స్పష్టం చేస్తుంది. అసలు ప్రస్తుతం ఈ గిరిజనేతరులు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని కోరుకుంటున్నారు? సుప్రీంకోర్టుకు ఎవరు వెళ్ళారు? ఏమని పిటిషన్ దాఖలు చేశారు? ఈ అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి గిరిజనేతరులు తమకు భూములపై హక్కులు కల్పించాలి అని కోరుతున్నారు బలంగా. ఈ 170 చట్టాన్ని సవరించాలి అని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన చాలా రోజుల నుంచి ఎర్రంశెట్టి సత్యనారాయణ అన్న వ్యక్తి పోరాటం చేస్తున్నారు. ఈయనే ప్రధాన పిటిషన్దారుగా ఉన్నారు. ఈయనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తదనంతరం దాదాపు 1672 మంది గిరిజనేతరులు ఇంప్లీడ్ అయ్యారు. ఈ పిటిషన్లో భాగస్వాములుగా అయ్యారు. యాక్చువల్గా ఈ సమస్య, ఈ వివాదం మొదట
తెలంగాణ రాష్ట్రంలో తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో 170 చట్టాన్ని సవరించాలి అని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల భూముల హక్కుల చట్టాన్ని పరిరక్షించాలి, ఉల్లంఘన జరగకూడదు అని అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా పోరాటం చేస్తున్నాయి. గిరిజన నాయకులు అంటే గిరిజన తెగలకు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులంతా కొన్ని గ్రూపులుగా కొన్ని యూనియన్లుగా ఏర్పడి వాళ్ళు కూడా దశాబ్దాల తరబడి పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా గిరిజనుల అంటే ఈ 170 చట్టం మీద పోరాటం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల్లో ప్రధానమైంది సమత స్వచ్ఛంద సంస్థ. ఇది సుదీర్ఘకాలం పాటు గిరిజనుల రక్షణ కోసం గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ చట్టాన్ని రక్షించాలి, కాపాడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘనలు జరగకూడదు అని పోరాటం చేస్తూ వచ్చింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపించింది. 1997లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. దీనిని సమత జడ్జిమెంట్ అని కూడా అంటారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ భూముల విషయంపై అనేక వ్యాఖ్యలు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన భూములను ప్రైవేటు మైనింగ్ కంపెనీలకు లీజుకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సమత సంస్థ సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసింది. దీని ఫలితంగానే గిరిజన ప్రాంతాల్లో లీజులు చెల్లవు అంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ సమత జడ్జిమెంట్ అన్నది చాలా చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా భావిస్తారు. దీనిని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు కళ్ళకద్దుకునే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసులు ఒక రక్షణ కవచంగా దీనిని భావిస్తారు. ఇలా ఆదివాసీల మీద పోరాటం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థలు, గిరిజనుల యూనియన్లు వీళ్ళందరూ పోరాటం ఫలితంగా ఇటీవల ఆదివాసీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు ధర్నాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కావాలని నిర్ణయం తీసుకుంది. అయితే గిరిజనేతరులకు ఎలాంటి న్యాయం జరగాలి అన్నది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. అయితే చాలామంది నిపుణులైతేనేమి, ఈ అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళైతేనేమి, న్యాయపరమైనటువంటి అంశాల మీద ఎక్స్పర్ట్స్ అయితేనేమి కొన్ని అంశాలైతే సూచిస్తున్నారు. వాళ్ళు సూచిస్తున్నటువంటి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. 170 చట్టాన్ని మార్చకుండా అక్కడ దశాబ్దాల తరబడి స్థిరపడినటువంటి గిరిజనేతరులకు, నిరుపేదలైనటువంటి గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు కొన్ని మార్గాలు సూచిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద గిరిజనేతర కుటుంబాలకు మైదాన ప్రాంతాలలో ప్రత్యామ్నాయ భూములు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించడం ఒక సముచితమైనటువంటి న్యాయం అన్న సూచన చేస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి పునరావాసం కూడా కల్పించాలి అని వాళ్ళు సూచనలు చేస్తున్నారు. గిరిజనేతరుల జీవనోపాధి దెబ్బతినకుండా వారికి స్వయం ఉపాధి పథకాలు, వ్యాపార దుకాణాల రూపంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఒక మేలు జరుగుతుంది అన్న ఒక సూచన చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న నిజమైన నిరుపేద గిరిజనేతరులకు మరియు భూమి వ్యాపారాల కోసం అక్కడికి వచ్చిన వారిని గుర్తించడానికి క్షేత్రస్థాయిలో ఖచ్చితమైనటువంటి సర్వేలు నిర్వహించాలి అని సూచిస్తున్నారు. అంటే గిరిజనేతరుల రూపంలో చాలామంది దళారులు, వ్యాపారులు గిరిజనేతరుల ముసుగులో అక్కడికి వెళ్ళి గిరిజనుల ఆదివాసీల భూములను వాళ్ళ పేరు మీద బదలాయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అసలు గిరిజనేతరులు ఎవరు, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలు ఎవరు అన్న అంశాలను క్లియర్ కట్గా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను కూడా వాళ్ళు సూచిస్తున్నారు. మొత్తం మీద
ఈ 170 చట్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిరక్షణ చేయబోతుంది, ఉల్లంఘన కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, నిజంగా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతుందా, మరి గిరిజనేతరుల నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల భూములను ఏ విధంగా కాపాడుతుంది, గిరిజనేతరుల ముసుగులో చేస్తున్నటువంటి దళారీలు, మధ్యవర్తులు, వ్యాపారులు అక్రమాలను ఏ విధంగా అరికడుతుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే మారాయి. వీటికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది, ఆదివాసీల్లో నెలకొన్నటువంటి ఆందోళనను ఏ విధంగా తొలగిస్తుంది అన్న అంశాలు కూడా కీలకమైనటువంటి ప్రశ్నలుగా మారాయి.